హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అండ్ ఇప్పటిదాకా మీరు ఎపిసోడ్ అయితే చూసుంటారు. సో చీఫ్ కంటెండర్స్గా అయితే పృథ్వీరాజ్ అండ్ అదేవిధంగా నబిల్ ఇద్దరు ఎంపికయ్యారు. అండ్ ఇందులో చీఫ్ ఎవరయ్యారో ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఓట్ ఎవరికి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ కామెంట్స్ వాళ్ళ స్ట్రెంత్ చూపిస్తాయి. అండ్ అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది ఇవ్వాలే. కొత్త చీఫ్ అయితే నబిల్. సో నబిల్ ఎంపికయ్యాడు కొత్త చీఫ్గా. అయితే ఇతడు ఒక చీఫ్గా ఉంటాడు అండ్ వైల్డ్ కార్డ్స్ నుంచి ఒక చీఫ్గా ఉంటారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒక పోల్ చూస్తూ మాట్లాడదాం. సో ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడే ముందు నబిల్ అయితే 26తో టాప్లో ఉన్నాడు. ప్రజెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ నిఖిల్ 25 అలా అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యాన్ బేసే. నెక్స్ట్ మణికంఠ 18 to 19. సో మణికంఠని యష్మి క్లియర్ టార్గెటింగ్. సో ఇవాళ కూడా ఎపిసోడ్లో మనం చూసాం. పృథ్వీ ఏమైనా బాగా ఆడలే అన్నాడు, సారీ చెప్పేవన్నాడు, సంచాలక్గా ఫెయిల్ అన్నాడు. వీళ్ళిద్దరున్నప్పుడు మాత్రం యష్మి సూపర్ అని ఆమెను ఉంచాడు, మణికంఠని తీసేశాడు. సో ఇలాంటి థింగ్స్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా కొంచెం ఆలోచించే వాళ్ళైతే మణికంఠకు ఓటేస్తున్నారు. దానికి ప్రత్యక్షంగా మనకి పోల్సే చెప్తున్నాయి. ఎంతో కొంత టార్గెట్ చేస్తున్నారు. ఒక సింపతి వర్కౌట్ కాదు, దానికి తగ్గట్టు వీళ్ళు టార్గెట్ కూడా చేస్తున్నారు. మెయిన్గా యష్మి మెయిన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే విష్ణుప్రియ ఉంది 14 అలా. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయితే ఆదిత్య అండ్ నైనిక ఇద్దరు రాబోతున్నారు. ఇవాళ నైటే ఉండబోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్. మోస్ట్ ప్రాబబ్లీ ఆదిత్య ఓం అని చెప్పి టాక్ అయితే వస్తుంది. నైనిక వీకెండ్ కావచ్చు. సో మొత్తం మీద అయితే ఆదిత్య నైనికలో ఇద్దరు ఈ వీక్లో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇవాళ నైట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.